నమస్కారం. జుట్టు రాలడం ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య కదా. ఈరోజు మనం జుట్టు ఎందుకు రాలుతుంది, దీని వెనుక ఉన్న కారణాలేంటి, దీనికి సహజంగా ఎలాంటి పరిష్కారాలున్నాయో, సైన్స్ ఏం చెప్తోందో అన్నీ వివరంగా చూద్దాం. ఈ ప్రశ్న చూడగానే చాలామందికి అవును అని అనిపిస్తుంది కదూ. దువ్వినప్పుడు లేదా తలస్నానం చేసినప్పుడు జుట్టు గుత్తులు గుత్తులుగా రావడం చూస్తే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. అయితే ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందసలు సమస్యేంటో అర్థం చేసుకుంటే పరిష్కారం చాలా సులువు. సరే, ఈరోజు మనమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, జుట్టు ఎందుకు ఊడుతుందో అసలు కారణాలు చూద్దాం. తర్వాత మోడర్న్ మెడిసిన్ ఏం చెప్తోంది, అలాగే మన ఆయుర్వేదంలో ఎలాంటి సహజ పరిష్కారాలున్నాయి. ఆ తర్వాత హెయిర్ కేర్ టిప్స్, అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇంకా చివరగా మన లైఫ్ స్టైల్ జుట్టు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చర్చిద్దాం. సరే, మరి మొదలు పెట్టేద్దామా? జుట్టు రాలడానికి అసలు కారణాలేంటి, మన జుట్టు ఆరోగ్యాన్ని ఏ ఏ విషయాలు ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, జుట్టు రాలడానికి ఒకే కారణం ఉండదు, చాలా ఉంటాయి. అందులో ముఖ్యమైనది మన జీన్స్, అంటే వారసత్వం. తర్వాత హార్మోనల్ చేంజెస్, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ టైంలో లేదా థైరాయిడ్ లాంటి సమస్యలున్నప్పుడు జుట్టు ఎక్కువగా రాలుతుంది. ఇంకా తీవ్రమైన ఒత్తిడి, అది శారీరకమైనా మానసికమైనా సరే. అలాగే మనం తినే తిండిలో సరైన పోషకాలు లేకపోవడం, కొన్ని రకాల మందులు వాడటం, తలమీదొచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఇంకా జుట్టును మరీ గట్టిగా లాగిముడేసుకోవడం, ఇవన్నీ కూడా జుట్టు రాలడానికి దారితీస్తాయి. వారసత్వం అన్నాం కదా, అది ఎంత పెద్ద కారణమో చెప్పడానికి ఈ నంబర్ చూడండి. 80 మిలియన్లు, అంటే సుమారు 8 కోట్ల మంది కేవలం అమెరికాలోనే వారసత్వంగా వచ్చే బట్టతలతో బాధపడుతున్నారట. దీన్నే మెడికల్ టర్మ్స్లో ఆండ్రోజెనెటిక్ ఆలోపేషియా అంటారు. అంటే జుట్టు రాలడానికి ఇదే అతిపెద్ద కారణమని మనకు ఇట్టే అర్థమవుతుంది. సరే, కారణాలు తెలిసాయి కదా, మరి దీనికి మోడర్న్ మెడిసిన్లో ట్రీట్మెంట్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తున్నారు, వాటి లిమిటేషన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సాధారణంగా కొన్ని ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తారు. అందులో మినాక్సిడిల్, ఫినాస్టెరాయిడ్ అనేవి చాలా కామన్. ఇవి జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసి కొత్త జుట్టు పెరగడానికి హెల్ప్ చేస్తాయి. కొన్ని సీరియస్ కేసుల్లో కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్లు, పీఆర్పీ థెరపీ, ఇంకా చివరి ఆప్షన్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా సూచిస్తారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ ట్రీట్మెంట్స్ అందరికీ ఒకేలా పనిచేయవు, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విషయం చూడబోతున్నాం. మినాక్సిడిల్ గురించి ఇందాక చెప్పుకున్నాం కదా. ఒక స్టడీలో ఏం తేలిందంటే రోజ్మేరీ ఆయిల్ కూడా మినాక్సిడిల్ అంత పవర్ఫుల్. 6 నెలల పాటు వాడు చూస్తే మినాక్సిడిల్ ఎంత ఎఫెక్టివ్గా జుట్టు పెరిగేలా చేసిందో రోజ్మేరీ ఆయిల్ కూడా దాదాపు అంతే ఎఫెక్టివ్గా పనిచేసిందట. ఇంకా మంచి విషయమేంటంటే రోజ్మేరీ ఆయిల్ వాడిన వాళ్ళకి తలపై దురద లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయట. చూసారా, మన సహజ పద్ధతుల్లో ఎంత శక్తి ఉందో. మోడర్న్ మెడిసిన్ గురించి చూశాం కదా, మరి మన పురాతన శాస్త్రం ఆయుర్వేదం ఏం చెప్తుందో చూద్దామా. ఆయుర్వేదం ఎప్పుడూ పైపైన ట్రీట్మెంట్ ఇవ్వదు, సమస్య మూలాల్లోకి వెళ్తుంది. ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది, అదే దోషాలు. మన శరీరంలో వాత, పిత్త, కఫ అని 3 శక్తులు ఉంటాయి. వీటి బ్యాలెన్స్ తప్పినప్పుడే మనకు ఆరోగ్య సమస్యలొస్తాయి. జుట్టు విషయానికొస్తే దీనికి ముఖ్య కారణం పిత్తదోషం పెరగడం. అంటే సింపుల్గా చెప్పాలంటే బాడీలో హీట్ ఎక్కువవడం. ఈ వేడి వల్ల మన హెయిర్ ఫాలికల్స్, అంటే జుట్టు కుదుళ్ళు బలహీనపడి జుట్టు రాలడం మొదలవుతుంది. సరే, పిత్తదోషాన్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో కొన్ని అద్భుతమైన మూలికలున్నాయి. వాటికి ఇప్పుడు సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు భృంగరాజ్, దీన్ని జుట్టుకు రాజు అని కూడా అంటారు. ఒక స్టడీలో భృంగరాజ్ వాడకం వల్ల 12 వారాల్లో జుట్టు సాంద్రత 22% పెరిగిందట. అలాగే ఉసిరి జుట్టు ఊడిపోవడాన్ని 30% వరకు తగ్గిస్తుంది. బ్రాహ్మీ ఏమో తలకు బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. అంటే మన పెద్దలు చెప్పిన వాటికి ఇప్పుడు సైన్స్ కూడా అవును, నిజమే అని చెప్తోంది. మరి ఈ మూలికల్ని ఎలా వాడాలి? చాలా సింపుల్. మొదటి స్టెప్ హెర్బల్ ఆయిల్. వారానికి 2-3 సార్లు భృంగరాజ్ లేదా ఉసిరి నూనెతో నెమ్మదిగా తలకు మసాజ్ చేసుకోండి. రెండవది హెయిర్ మాస్క్. మెంతులు లేదా ఉసిరిపొడిని పెరుగులో కలిపి తలకు ప్యాక్లాగా వేసుకోవచ్చు. ఇక మూడవది డాక్టర్ సలహాతో ఈ మూలికల సప్లిమెంట్స్ తీసుకోవడం.
దీనివల్ల లోపల్నుంచి మన జుట్టుకు బలం అందుతుంది. సరే, మందులు, ఆయిల్స్ అన్నీ ఒక ఎత్తైతే, మనం రోజు చేసే చిన్న చిన్న పనులే మన జుట్టు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. సో, ఇప్పుడు మనం ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో స్పష్టంగా తెలుసుకుందాం. మనం చేయాల్సిన పనులు చూద్దాం. ముందుగా షాంపూ. దాన్ని జుట్టు మొత్తానికి కాకుండా ముఖ్యంగా స్కాల్ప్ అంటే మాడు మీద పెట్టి శుభ్రం చేయాలి. మురికి చేరేది అక్కడే కదా. ప్రతి తలస్నానం తర్వాత ఖచ్చితంగా కండిషనర్ వాడాలి. తడి జుట్టుని టవల్తో గట్టిగా తుడవకుండా మెల్లగా అద్దాలి. వీలైతే సిల్క్ లేదా సాటిన్ పిలో కవర్స్ వాడితే చాలా మంచిది. అలాగే చివర్లు చిట్లిపోతే వాటిని రెగ్యులర్గా ట్రిమ్ చేయిస్తూ ఉండాలి. ఇక చెయ్యకూడని పనులు. ఇది చాలా ముఖ్యం. జుట్టు తడిగా ఉన్నప్పుడు చాలా వీక్గా ఉంటుంది. అప్పుడు అస్సలు దువ్వకూడదు. అలాగే జుట్టుని మరీ బిగుతుగా లాగి పోనీటెయిల్స్ వేసుకోవద్దు. మనం వాడే ప్రోడక్ట్స్లో సల్ఫేట్స్, పారాబెన్స్ లాంటి హానికరమైన కెమికల్స్ లేకుండా చూసుకోవాలి. మరీ వేడి నీళ్లతో తలస్నానం వద్దు. ఇంకా హెయిర్ స్ట్రైట్నర్స్, కర్లర్స్ లాంటి హీట్ స్టైలింగ్ టూల్స్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. మనం పైన చెప్పుకున్నవన్నీ బయటనుంచి చేసేవి. కానీ అసలైన ఆరోగ్యం లోపల్నుంచి రావాలి. మన జీవనశైలి మన జుట్టు మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. సో లోపల నుంచి జుట్టును ఎలా బలంగా చేయాలో చూద్దాం. ముఖ్యంగా మనం తినే ఆహారం. ఆయుర్వేదం ప్రకారం బాడీలో హీట్ని పెంచే ఫుడ్స్ తగ్గించాలి. నెయ్యి, కొబ్బరి, దానిమ్మ లాంటి చలవచేసేవి ఎక్కువగా తినాలి. ఆకుకూరలు, నట్స్, గింజలు డైట్లో భాగం చేసుకోవాలి. ప్రోటీన్ కోసం పప్పులు, పనీర్ లాంటివి చాలా మంచివే. అదే సమయంలో మరీ కారంగా, పుల్లగా ఉండేవి, బాగా వేయించిన పదార్థాలు తగ్గించాలి. తిండి మాత్రమే కాదు, మన అలవాట్లు కూడా చాలా ముఖ్యం. ఫస్ట్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. దీనికోసం యోగా లేదా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయొచ్చు. స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లుంటే వెంటనే మానేయాలి. ఎందుకంటే ఇవి తలకు రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రశాంతమైన నిద్ర. రోజు కనీసం 7-8 గంటలు నిద్రపోతేనే మన శరీరం, మన జుట్టు రిపేర్ అవుతాయి. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే. మన జుట్టు ఆరోగ్యం మన అంతర్గత ఆరోగ్యం యొక్క ప్రతిబింబం. అంటే మన జుట్టు బావుండాలంటే ముందు మనం లోపల్నుంచి ఆరోగ్యంగా ఉండాలి. పైపైన ఎన్ని క్రీములు, నూనెలు రాసినా మన శరీరం ఆరోగ్యంగా లేకపోతే అదంతా వృధానే. చూశారు కదా, జుట్టు రాలుతోందని మరీ ఆందోళన చెందాల్సిన పని లేదు. సరైన జాగ్రత్తలు, మంచి జీవన శైలితో దీన్ని మనం ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవచ్చు. ఈరోజు మనం చర్చించుకున్న విషయాలు మీకు ఉపయోగపడ్డాయని ఆశిస్తున్నాను. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.